ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కదా! కాబట్టి ఇప్పుడు మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మనకి అవసరమో, ఆ డాక్యుమెంట్స్ సంబంధించి ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి కౌన్సెలింగ్ సంబంధించి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మనకి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. మనకొచ్చేసరికి జూలై ఫస్ట్ వీక్ గాని, సెకండ్ వీక్ లోపల గాని మనకైతే కౌన్సెలింగ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఈ ఫోటోలో చూపించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు సరి చూసుకోగలరు. మనకొచ్చేసరికి ఈ ఫోటో నేను టెలిగ్రామ్ గ్రూప్‌లోనే అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోనే మీకైతే పంపడం అయితే జరుగుతది. ముందు మనకేంటంటే ఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సంబంధించి నేనైతే చెప్తున్నాను. ఈ ఇయర్ కూడా ఇవే ఉంటాయి. మనకొచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ర్యాంక్ కార్డ్ మనకి వెబ్‌సైట్‌లో ఇప్పుడైతే అవైలబుల్‌లో ఉంది. ఇప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హాల్ టికెట్ అయితే పట్టుకెళ్ళాం కదా! హాల్ టికెట్ అయితే మనం కౌన్సెలింగ్ చేసినప్పుడు అయితే ఉపయోగపడుతది. అలాగే ఏపీ ఇంటర్ అలాగే మీరు ఏ బోర్డ్ నుంచి అయితే రాస్తారో ఆ బోర్డు. లైక్ సీబీఎస్‌ఈ గాని, టీఎస్ బోర్డ్ నుంచి గాని, లేకపోతే మహారాష్ట్ర బోర్డ్ నుంచి గాని, ఏ బోర్డ్ అయినా ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే మనకైతే కావాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మనకి 10థ్ క్లాస్ మార్క్స్ మెమో మార్క్ లిస్ట్ అయితే సరిపోతుంది. అలాగే టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 6థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. ఒకవేళ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2023, 2024 నుంచి 2025కి మనమైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి ఫర్ ఓసీ క్యాండిడేట్స్ మాత్రం. ఫర్ ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. బీసీకి అయితే ఓబీసీ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి 7 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. డిసైడింగ్ 7 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించి అయితే మన రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే కౌన్సిలింగ్ వచ్చిందో దానికి అప్పుడు ఫాస్ట్‌గా మనమైతే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ చెప్పిన సర్టిఫికేట్స్ మన కాపీస్ జిరాక్స్ కాపీస్ అయితే 2 సెట్స్ అయితే ఉంచుకోండి. మనకి ఉపయోగపడుతుంది. 2 సెట్స్ సర్టిఫికేట్స్ అయితే మనకు కావాలి. ఒకవేళ ఈ సర్టిఫికేట్స్‌లో ఏమైనా ఎర్రర్ వస్తే మనకైతే అలాటెడ్ ఆఫీస్ అయితే మనకైతే చెప్తారు. ఆఫీస్‌కి అయితే మనం వెళ్ళడం జరుగుతది. మనం ముందుగా అలా పెట్టేసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతది. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎంసెట్ డిగ్రీ 10థ్ క్లాస్ అలాగే ప్రతి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అనేది మన ఛానెల్‌లో చెప్పడం అయితే జరుగుతుంది. మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.